సంచలనంగా మారినటువంటి అమృత ప్రణయ్ హత్య కేసులో తుది తీర్పుని వెలువరించింది ఎస్సీ ఎస్టీ 2వ అదనపు జిల్లా కోర్టు. ఇందులో ప్రధానంగా ఈ హత్య కేసులో ఉన్న వారికి ఉరిశిక్షను విధించింది. ఎంతో సంచలనం సృష్టించినటువంటి ఈ కేసులో తీర్పు వచ్చింది. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవి అందిస్తారు. రవి. విజయ చంద్రిక, రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించినటువంటి నల్గొండ జిల్లా మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసులో ఎవరైతే కత్తితో ప్రణయ్ను హత్య చేసినటువంటి సుభాష్ శర్మకు ఉరిశిక్ష విధిస్తూ ఎస్సీ ఎస్టీ సెషన్స్ స్పెషల్ 2వ అదనపు కోర్టు తీర్పు విధించింది. మిగిలిన 7 ఎలోగా ఉన్నటువంటి 7 నిందితులకు యావజ్జీవ కఠిన కారాగార శిక్షతో పాటు 15,000 రూపాయల జరిమానా విధిస్తూ న్యాయస్థానం అయితే తీర్పు ఇచ్చింది. ఇప్పటికే ఈ వాదన మొత్తం కూడా పూర్తి అయిన నేపథ్యంలో ఆ నేరానికి సంబంధించిన అన్ని ఆధారాలు సమర్పించిన నేపథ్యంలో హత్యకు సంబంధించినటువంటి ఫైనల్ జడ్జిమెంట్ అయితే ఇచ్చారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడే న్యాయవాదులు కూడా చెప్పండి, ఎట్లాంటి తీర్పు ఇచ్చారు? ఈ కేసులో కోర్టు వారు నేరాన్ని గుర్తించారు. ఈ కేసులో A2 ముద్దాయికి డెత్ సెంటెన్స్ ఇవ్వడం జరిగింది. A3, A4, A5, A6, A7 అండ్ A8కు వాళ్ళకు కఠిన కారాగార శిక్ష జీవిత ఖైదు ఇవ్వడం జరిగింది. వాళ్ళకు మర్డర్ 302 IPC కింద 120B కాన్స్పిరసీ కుట్ర కింద, అదేవిధంగా సెక్షన్ 3 Clause 2 SC/ST అట్రాసిటీస్ యాక్ట్ కింద వాళ్ళకు ఏడింది. అదేవిధంగా 15,000 రూపాయలు ఈచ్ ఫైన్ కూడా కట్టని కోర్టు వారు ఆదేశించడం జరిగింది. వాళ్ళు హైకోర్టుకు అప్పీల్ చేయడానికి వెసులుబాటు కూడా కోర్టు వారు ఇవ్వడం జరిగింది. అంటే నేరస్తులు న్యాయమూర్తి ఏమన్నా చెప్పారు? అంటే వాళ్ళు నేరస్తుల్లో కొంత A2 వచ్చేసి వాళ్ళ ఫాదర్ లేడు, మదర్ ఒక్కతే ఉన్నది, తను చూసుకోవాలన్నాడు. అదేవిధంగా మిగతా నేరస్తు వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు, ఒక అతను A4 వచ్చి హార్ట్ సర్జరీ ఉందని, ఇంకొక అతనికి భార్యలు చిన్న పిల్లలు ఉన్నాయి. అదేవిధంగా కోర్టు వారిని అడిగారు. A6 వచ్చేసి తనకు 2 పెళ్లిగాని అమ్మాయిలు అబ్బాయిలు అని చెప్పారు. కోర్టు వారిని కాస్త మానవ దుఃఖంతో శిక్ష తగ్గించాలని కోవడం జరిగింది.